మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బండి భగీరథ్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం బండి భగీరథ్ ను మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు పోలీసులు. విచారణలో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు. సిట్ చీఫ్ రితిరాజ్ పర్యవేక్షణలో బండి భగీరథ్ విచారణ కొనసాగుతోంది. భగీరథ్ ను చెర్లపల్లి జైలు నుంచి 3 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు బాధితురాలు ఆమె తల్లి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు బండి భగీరథ. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. చెప్పండి. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ కి సంబంధించి పేట్ బషీరాబాద్ పోలీసులు 3 రోజులు కస్టడీ కోరారు. కస్టడీలో భాగంగా మొదటి రోజు ఎక్కడైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మైనర్ బాలిక కంప్లైంట్ బేస్ చేసుకుని అరణ్య ఫామ్ హౌస్ లో తనపైన అత్యాచారం జరిగిందని కేసు ఫైల్ చేసింది. దాన్ని బేస్ చేసుకుని చెర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకున్నటువంటి పేట్ బషీరాబాద్ పోలీసులు నేరుగా మేడ్చల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల నిమిత్తము ఏదైతే సిట్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది కాబట్టి సిట్ విచారణకు చేసింది. సిట్ విచారణకు సంబంధించి ఇన్ఛార్జ్ గా కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ ను ఏర్పాటు చేసింది కాబట్టి ఆమె నేతృత్వంలో ఎక్కడైతే మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో కాసింబాల్ అనేటువంటి విలేజ్ పరిధిలో ఉన్నటువంటి అరణ్య ఫామ్ లో అప్పట్లో ఈ తనపైన అత్యాచారం జరిగిందని చెప్పి మైనర్ బాలిక కంప్లైంట్ చేసింది కాబట్టి అక్కడికి రీకన్స్ట్రక్షన్ చేయడానికి అటు బండి భగీరథ్ తో పాటు రితిరాజ్ కూడా వెళ్ళింది. అక్కడ సీన్ సుమారు గంట సేపు అక్కడ సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కాసేపటి క్రితమే రితిరాజ్ కు సంబంధించి ఇటు ఇక్కడ రితిరాజుకు సంబంధించి కూడా కుకట్పల్లి డీసీపీ కార్యాలయానికి బండి భగీరథ్ ను తీసుకుని వచ్చారు. అక్కడ బేసిక్ గా మైనర్ బాలిక ఇటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఇప్పటికే 3 కేసులు ఫైల్ చేశారు కాబట్టి ఆ కేసుకు సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అక్కడ సిట్ విచారణ కొనసాగుతుంది. మరి సిట్ విచారణ 3 రోజుల్లో భాగంగా కస్టడీకి తీసుకున్నట్టే పేట్ బషీరాబాద్ పోలీసులు. ఇవాళ మరి పేట్ బషీరాబాద్ పోలీసులను ఉంచుకుంటారా లేదంటే తిరిగి మళ్ళీ చెర్లపల్లికి జైలుకి తరలిస్తారా అనేటువంటిది కూడా ఒక ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం 6 లోపు కస్టడీలో ఉన్నటువంటి ఖైదీని మళ్ళీ తిరిగి జైలుకు తరలించాల్సినటువంటి ఉంటుంది. మరి అక్కడికి తరలిస్తారా లేదంటే 3 రోజుల్లో కస్టడీలో భాగంగా ఇక్కడే పేట్ బషీరాబాద్ పోలీసులు పరిధిలో ఉంటారనేటువంటి ఆసక్తిగా నెలకొంది. ఇప్పటికే బాధితురాలకు సంబంధించి అలాగే తల్లికి సంబంధించిన కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అంతా కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బండి భగీరథ్ కి సంబంధించి ఆ రోజు ఫామ్ హౌస్ కి ఎవరెవరు వెళ్ళారు, అమ్మాయి మైనర్ బాలికతో పాటు ఎవరెవరు అక్కడికి వెళ్ళారు, వాళ్ళ డేటా అంతా కూడా ఇప్పటికే సీట్ అంతా కూడా సేకరించింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇవాళ మైనర్ బాలిక వాంగ్మూలం అలాగే వాళ్ళ తల్లి వాంగ్మూలాన్ని బేస్ చేసుకునే బండి భగీరథ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూడా బండి భగీరథ్ కి సంబంధించినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఈ కేసులో విచారణ కొనసాగించారు సిట్ అధికారులు. రేపు ఎల్లుండి బండి భగీరథ విచారణ అనంతరం కూడా మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే అటు మైనర్ బాలిక మొబైల్ ఫోన్ కావచ్చు అలాగే బండి భగీరథ మొబైల్ ఫోన్ ఇప్పటికే కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. కాల్ డేటా ఆధారంగా అలాగే వాట్సాప్ చాట్స్ ఆధారంగా కూడా ఒక ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మొదటి రోజు కస్టడీకి కొంత లేట్ గా తీసుకున్నారు పోలీసులు. కస్టడీకి తీసుకోవడమే 12 గంటలకు తీసుకున్నారు. ఆ తర్వాత మేడ్చల్ ప్రభుత్వం రైట్ దిలీప్.